నమసేవైన సూర్యాపేట జిల్లా చియాల మండల పరిధిలో 1.5 కేజీల గంజాయితో పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగల మూట. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తున్న సూర్యాపేట డిఎస్పీ పార్థసారథి. వస్తే ఒక బ్యాగ్ పట్టుకొని పోతుంటే డౌట్ వచ్చి వాళ్ళు నాకు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర మనకు ప్రభుత్వ నిషేధిత ఎండు గంజాయి దొరికింది. అది సుమారు 1 కిలో 250 గ్రాములు ఉంటుంది. ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని ఆ గంజాయి స్వాధీనపరుచుకొని వాళ్ళ దగ్గర 2 సెల్ ఫోన్ స్వాధీనపరుచుకోమైంది. అందులో ఒక అతను వచ్చేసి అమర్నాథ్ నిషాద్, ఇంకొక అతని పేరు మొహమ్మద్ హబీబు. ఈ అమర్నాథ్ నిషాద్ అనే అతను యూపీ స్టేట్కి సంబంధించిన వ్యక్తి. ఇతని మీద మన దగ్గర రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. అప్పటి నుండి ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ కేసులో ఇతన్ని అరెస్ట్ చేసి మన రూరల్ పోలీస్ స్టేషన్ కేసులను కూడా మేము అరెస్ట్ చేస్తాం. వీళ్ళ మీద ఇద్దరి మీద కూడా షీట్ ఓపెన్ చేస్తాం. అమ్మి క్యాచ్ చేసుకోవడానికి వీళ్ళు సూర్యాపేట టౌన్కి వస్తుంటే మన వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు ఎంత ఉన్నది సార్? సుమారు వీటి విలువ మనకు 15,000 వరకు కాస్ట్ వస్తుంది. ఇతని గురించి మనకు అమర్నాథ్ నిషాద్ అనేటైనా ఆల్రెడీ పాత కేసులో మనకు వాంటెడ్ అబ్స్కాండింగ్ అతన్ని పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు ఈ మొహమ్మద్ హబీబ్ అనేటైనా ఇతను కొత్తగా వచ్చింది. ఇతని మీద కేసులు ఏం లేవు, ఫస్ట్ టైం. ఇతన్ని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం.